UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, దసరా అంటేనే ప్రత్యేకత. అవును. అయితే దసరా రోజని కాదు, దసరా నవరాత్రులు 9 రోజులు కూడా చాలామంది బంగారం ధరించడం శుభం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అవును. అండ్ దసరా టైంలో జమ్మిని బంగారం అని చెప్పేసి అంటారు. అవును. దసరా పండుగ రోజు పాలపిట్టను కూడా చూడాలి అంటారు. అవునమ్మా. అసలు ఒక దసరా పండుగ రోజు ఇన్ని ప్రత్యేకతలు ఎందుకు? పాలపిట్టను ఎందుకు చూడాలి? జమ్మి ఎందుకు ముట్టుకోవాలి? అవును. ఇవన్నీ చెప్పాలి మీరు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే, ద్వాపర యుగంలో పాండవులు అరణ్యానికి వెళ్ళేటప్పుడు తమ యొక్క శక్తి ఆయుధాలన్నీ కూడా ఎక్కడ దాచాలి అని అంటే కనుక శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ వృక్షం మీద శమి వృక్షం మీద దాచుకోండి అని అన్నారు. హ్మ్. ఆ ఆయుధాలన్నీ కూడా మూట కట్టేసేసి ఒక క్లాత్‌తో చుట్టేసేసి ఆ శమి వృక్షం మీద పెట్టడం జరిగింది. అయితే వీళ్ళ అరణ్యవాసం అంతా పూర్తయిపోయిన తర్వాత వీళ్ళు తమ యొక్క రాజ్యానికి బయలుదేరేటప్పుడు పాలపిట్టను చూశారు. హ్మ్. పాలపిట్టను చూసి ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా ధరించి మళ్ళీ తమ యొక్క విజయాన్ని సాధించడానికి రాజ్యానికి వెళ్ళి అనేక రకాలైన యుద్ధాలు చేశారు. మనకు తెలుసు పాండవులకు, కౌరవులకు యుద్ధం జరిగింది. ఆ పాలపిట్టను చూసిన తర్వాత వీళ్ళకి విజయం చేకూరింది అని చెప్పేసి ఎవరైతే ఈ యొక్క పాలపిట్టను చూసి దసరా విజయదశమి రోజున పాలపిట్టను చూస్తారో అప్పటి నుండి వాళ్ళకి అన్ని విజయాలు చేకూరుతాయి అని చెప్పడం జరిగింది. హ్మ్. అలాగే ఈ యొక్క శమి వృక్షం అనేటటువంటిది బంగారము కాదు, వజ్ర వైఢూర్యాల కంటే గొప్ప, అంతులేని సిరి సంపద కంటే గొప్పనైనటువంటి వృక్షంగా కూడా మనము శమి వృక్షాన్ని పూజిస్తూ ఉండడం, అంటే బంగారము కంటే విలువైనటువంటిది అని అర్థము. హ్మ్. అయితే ఈ శమి వృక్షాన్ని పూజించేటప్పుడు ఒక శ్లోకం చెప్పుకోవాలి. హ్మ్. ఓం శమి శమయతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శనం అనేటటువంటి శ్లోకం చెప్పుకుంటూ ఆ యొక్క వృక్షాన్ని పూజ చేస్తూ ఉండాలి. దాని చుట్టూ ఒక 5 ప్రదక్షిణలు చేసి ఆ బంగారం అనేటటువంటిది తెంపుకొని రావాలి. అలాగే దసరా రోజు కూడా బంగారం ధరిస్తే విశేషంగా లాభదాయకంగా ఉంటుంది. ఆ దసరా వచ్చిందంటే చాలా మంది బంగారం కొంటూ ఉంటారు, చక్కగా ఆభరణాలు ధరిస్తూ ఉంటారు. మీరు ఇక కూడా వేసుకున్నారు గురువుగారు. ఇది నార్మల్‌గా నేను వేసుకున్నాను తప్ప, మామూలుగా నేను అంటే దసరా నవరాత్రులు తప్పనిసరిగా బంగారం వేసుకుంటా. మామూలు రోజుల్లో సాయశక్తులో నేను వేసుకోను. మీరు ఏ వీడియోలో చూసినా కూడా బంగారం మన కనిపిస్తుంది. ఏ షూట్ లో కూడా బంగారం వేసుకోను. నవరాత్రులు మొదలయ్యే ముందు మీరు బంగారం 100% వేసుకున్నారు. నాకున్నటువంటి ఉంగరాలు గానివ్వండి, చైన్స్ గాని అన్ని దసరా వచ్చింది అని అంటే గనక తప్పకుండా బంగారం ధరిస్తాను. అలాగే బంగారం ధరించడం కూడా చాలా విశేషమమ్మా. హ్మ్. ప్రతి ఒక్కరి ఒంటి మీద బంగారం అనేటటువంటిది ఉండాలి. ఎందుకంటే బంగారం అనేటటువంటిది మనకు ఒక వైబ్స్, అంటే పాజిటివ్ వైబ్స్‌ని ఎక్కువగా గెయిన్ చేస్తూ ఉంటుంది. హ్మ్. బంగారం అందుకే స్త్రీలు ఎక్కువగా ఎందుకు బంగారం ధరిస్తారు అంటే గనక స్త్రీలు బంగారం ధరించడం వల్ల లక్ష్మీ కటాక్షం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క లక్ష్మీ కటాక్షం కలగడానికి కూడా బంగారం కూడా ఒక రకమైనటువంటి కారణం అవుతూనే ఉంటుంది. హ్మ్. కాబట్టి దసరా అనేటటువంటిది అమ్మవారి యొక్క శక్తి రోజులు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి అంటే నిండుగా బంగారం ధరించాలి, నిండుగా బట్టలు ధరించాలి, చక్కగా కుంకుమ ధరించాలి, చేతికి స్త్రీలు గాజులు వేసుకోవాలి, తలలో పూలు, అంటే అమ్మవారిని మనం ఏ రకంగానైతే పూజిస్తామో, ఏ రకంగానైతే మనం మనసులో భావన చేసుకుంటామో అలాగే ఆ 9 రాత్రులు కూడా ప్రతి ఒక్క స్త్రీ అమ్మవారి యొక్క తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే మిగతా రోజులు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఆ 9 రోజులు మాత్రము ప్రతి ఒక్క హైందవ స్త్రీ సనాతన ధర్మంలో చెప్పినటువంటి విలువలన్నీ 9 రోజులు కాళ్లకు పసుపు పెట్టుకోవాలి. పసుపు లేకుండా ఏ సుమంగళి కూడా ఉండకూడదని కూడా మన సనాతన ధర్మంలో తెలియజేయడం జరిగింది. మామూలు రోజుల్లో పక్కన పెట్టేసేయండి, కానీ ఈ నవరాత్రులు వచ్చాయంటే తప్పనిసరిగా కాళ్లకు పసుపు అనేటటువంటిది 9 రోజులు తప్పకుండా ఉండాలి. చేతులకు బంగారపు గాజులు కాదు, మట్టి గాజులను ప్రధానము. హ్మ్. మట్టి గాజులు ధరించాలి. తప్పకుండా మన చేతులకి గోరింటాకు అనేటటువంటిది ఉండాలి. అలాగే మన నుదుటి పైన కుంకుమ అనేటటువంటిది ఉండాలి. ఈ కుబేర స్థానంలో కూడా తప్పనిసరిగా కుంకుమ ధరించాలి. ఈ కుబేర స్థానంలో కుంకుమ ధరిస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో ఐశ్వర్యం తులతూగుతూ ఉంటుంది. ఎప్పటికీ కూడా సిరి సంపదలతో ఆ ఇల్లు కలకలలాడుతుంది అని కూడా మనకు సనాతన ధర్మంలో తెలియజేయడం జరిగింది. కనుక ఇవన్నీ కూడా సనాతన శాస్త్రీయ సాంప్రదాయంలో ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మానవుడు ఆచరించవలసినటువంటి ధర్మాలు. అలాగే ఈ 9 రాత్రులు మగవాడు కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి, చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఈ 9 రోజులు ధూపం వెయ్యాలి. ధూపం లేనటువంటి ఇల్లు
శ్మశానంతో సమానమట. ఉమ్. అందుకే ఈ 9 రోజులు తప్పకుండా ధూపం వేయాలి, సాంబ్రాణి ధూపం వెయ్యాలి. ఏదో అగరబత్తుల ధూపం కాదు, సాంబ్రాణి ధూపం వెయ్యాలి. గురువు గారు ధూపం అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న ప్రశ్న చాలా మంది మనకి కామెంట్స్ లో అడుగుతున్నారు. ఉమ్. ధూపం అంటే అసలు ఏంటి, ధూపం ఎలా వేసుకోవాలి ఇంట్లో అనేది అడుగుతున్నారు. ధూపం అనేటటువంటిది మనకి ఇప్పుడంటే ఈ లేటెస్ట్ గా అగరబత్తులు వచ్చేసి ఉన్నాయి. ఉమ్. కానీ ధూపం అంటే బొగ్గులను ఫస్ట్ గా చక్కగా వేడి చేసేయాలి. బొగ్గులను కాల్చేసిన తర్వాత దానిపైన గుగ్గిలం దొరుకుతుంది ధూపం అంటే. ఉమ్. తర్వాత సాంబ్రాణి దొరుకుతూ ఉంటుంది, ఉమ్. మైసాక్షి దొరుకుతూ ఉంటుంది, ఊదు అనేటటువంటిది దొరుకుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా అనేక రకాలైన ఇప్పుడు అగరబత్తులు ఎలాగైతే కంపెనీస్ ఉంటాయో అలాగే ఈ ధూపంలో కూడా అనేక రకాలైనటువంటి ధూపాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు నేను ఉమ్. చెప్పిన పేర్లన్నీ అవే: ఊదు, మైసాక్షి, గుగ్గిలము, అలాగే ఈ యొక్క రకరకాలైనటువంటి ధూపాలు ఆ ధూపాలు ప్రత్యేకంగా తీసుకొచ్చేసి ఆ ధూపం ఇల్లు మొత్తం పొగ వేస్తూ ఉండాలి. ఉమ్. ధూపం వేయడం వల్ల ఇంట్లో అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి రావడానికి సూచికగా ఉంటూ ఉంటుంది. ఉమ్. ధూపం అనేటటువంటి ఈ రకంగా సాంబ్రాణి ధూపం వేస్తేనే ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది అని శాస్త్రం. అందుకే ఈ అమ్మవారి నవరాత్రులు అందరూ కూడా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకుంటారమ్మా. గుగ్గిలమైనా సాంబ్రాణైనా ఏదైనా ఒక ఏదైనా ఒకటే, కాకపోతే డిఫరెంట్ ఆఫ్ వీళ్ళు వాసన రావడం కానివ్వండి, అవి వేస్తేటటువంటి పొగ ఎక్కువ రావడం తక్కువ రావడం, ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి సువాసన వెదజల్లుతాయి. ఇప్పుడు అగరబత్తులలో కూడా రకరకాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే దీంట్లో కూడా ఊదు, మైసాక్షి, సాంబ్రాణి, గుగ్గిలం ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి దాంతో ఉంటూ ఉంటాయి. ధూపం వేయడానికి ప్రత్యేకమైన రోజులు ఏమైనా ఉంటాయా గురువు గారు? ఏ రోజైనా వేసుకోవచ్చా? అమ్మ, ధూపం అనేటటువంటిది ప్రతిరోజు వేసుకోవచ్చు, దానికి ప్రత్యేకంగా అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో ధూప దీప నైవేద్యాలు భగవంతుని దగ్గర పెట్టామంటే ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా సుఖ సంతోషాలు ఉంటాయి. ఇవన్నీ నార్మల్గా, ఇవన్నీ చిన్న చిన్న పనులు. మనిషి తన నిత్య జీవితంలో ఎలాగైతే స్నానం చేస్తాడో, ఎలాగైతే భోజనం చేస్తాడో, అలాగే పూజ అనేటటువంటిది కూడా, నిత్య దీపారాధన అనేటటువంటిది అతని జీవితంలో ఒక భాగము. అవేం సపరేట్గా ఉండవు. కాకపోతే ధూపదీప నైవేద్యాలు భగవంతుడి దగ్గర చూయిస్తే ఇంట్లో మనకు సుఖశాంతులు ఉంటాయి, అలాగే ఇబ్బందులు అనేటటువంటివి రాకుండా ఉంటాయని చెప్పేసి ధూపం వేయడం యొక్క ఆంతర్యం తప్ప ధూపానికి దుష్ట శక్తులు కూడా పారిపోతాయి అనేటటువంటిది కూడా మనకు సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది. కనుక ధూపం వేసుకోవడం చాలా విశేషం. కేవలం నవరాత్రులనే కాదు, కాకపోతే నవరాత్రులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వేస్తారు. కనుక ఈ ధూపం వేయడం కూడా మనకు శుభ సూచకంగా చెప్పడం జరిగింది. కాబట్టి నవరాత్రులు అనేటటువంటివి ఆనందంగా ఆప్యాయంగా జరుపుకోవాలి. అలాగే ఈ యొక్క మీరు అడిగినటువంటి విధంగా శమి వృక్షం అనేటటువంటిది విశేషమైనటువంటి వృక్షం, బంగారంతో సమానం. దానిని పూజించడం వల్ల శని దోషాలు కూడా తొలగిపోతాయి. శనికి సంబంధించినటువంటి వృక్షం ఏదైనా ఉందంటే అది శమి వృక్షము అని చెప్తూ ఉంటారు. కనుక శనికి సంబంధించిన దోషాలు కూడా పోవాలంటే ఈ శమి వృక్షాన్ని పూజించాలి. ఆ రోజు చక్కగా బంగారం ధరించాలి. ఆ రోజున పాలపిట్టను దర్శనం చేసుకోవాలి. వీలైనంత వరకు ఆ రోజు బద్ధ శత్రువైనా సరే ఆలింగనం చేసుకొని దసరా మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలి. ఇలా విశేషమైనటువంటి పండుగలు, మన సనాతన ధర్మం పండుగల వెనక కలిసికట్టుగా ఉండాలి అనేటటువంటి ఒక ఆశతో ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం చేసేటటువంటి అవతారాలు ఆ తల్లి మనకు అందించినటువంటి విజయోత్సవము. కాబట్టి ఈ విజయోత్సవాన్ని మనం ఆనందంగా జరుపుకోవడం ద్వారా మనకు శుభం లాభం కలుగుతుంది. ఆ రోజు అందరికీ కూడా కొత్త బట్టలు ధరిస్తాము. దసరా వచ్చిందంటే చక్కగా కొత్త బట్టలు ఇక ధరించుకొని అందరినీ, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కలవడానికి వెళ్తూ ఉంటాము. దసరా శుభాకాంక్షలు చెప్తూ ఉంటాము. ఇవన్నీ కూడా తెలియజేయడం వల్ల ఏమవుతుందంటే ప్రేమ, అనురాగం, ఆప్యాయత పెరగడంతో పాటు అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. పాలపిట్టను చూడడం వెనక ఆంతర్యం ఉంటుంది, శమి వృక్షాన్ని పూజించడం ఆంతర్యం ఉంటుంది, 10 మందితో కలవడము దాని వెనక ఆంతర్యం ఉంటుంది. ఇవన్నీ కూడా దైవిక పరమైనటువంటి దానిలో ఒక భాగంగా దసరా నవరాత్రులు విజయోత్సవంగా జరుపుకుంటాం. అంటే మహిషాసురుణ్ణి వధించిన తర్వాత ఆ తల్లి యోగ నిద్రలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ అమ్మవారిని స్తుతించి పూజించి వేడుకున్నటువంటి వారికి విజయాలు చేకూరుతాయి. ఆ రోజు విశేషంగా మళ్ళీ ఈ యొక్క ఆయుధ పూజ కూడా చేస్తూ ఉంటాము. ఆయుధ పూజ చేస్తుంటాము, వాహనాల పూజ చేస్తూ ఉంటాము, ప్రతి ఒక్క పనిముట్ల పూజ కూడా మనం చేస్తూ ఉంటాము. ఇక ఆ రోజు మీ స్టూడియోలో కెమెరాలు అన్నిటికీ పూజ చేస్తూ ఉంటారు. ఇలా ఆయుధ పూజ చేస్తున్నాం, అనేక రకాల పూజలు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు అని అంటే గనక ఆ రోజు మనం మన వృత్తి కూడా దైవంతో సమానం అని చెప్పేసి దేవి సప్తశతిలో కూడా చెప్పడం జరిగింది. యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత, నమస్తస్సై 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 నమో నమః. అంటే మనం ఏదైతే వృత్తి చేస్తున్నామో దాంట్లో వాడే ప్రతి వస్తువు కూడా దైవిక పరమైనటువంటి దాంతో ముడిపడి ఉంటుంది. కనుక దాన్ని కూడా పూజించడం ద్వారా మనకు విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి, విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి ఇలా దసరా వచ్చిందంటే ఇన్ని రకాల పూజాది క్రతువులు చేసుకుంటూ ఉంటాము. చక్కగా ఆ రోజు పిండి వంటలు తింటూ ఉంటాము, చక్కగా ఆ రోజున విశేషమైనటువంటి బంధువులను కలుస్తుంటాము. చాలా అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు, బతుకమ్మలు ఆడుతుంటాయి. ఇక నవరాత్రులు వచ్చాయంటే బతుకమ్మలు ఆడుతూ ఉంటారు.
సందడిగా ఉంటుంది ఇక 9 అందుకే దసరా సెలవులు వచ్చాయి అంటే గనక అమ్మమ్మ ఇల్లు నానమ్మ ఇల్లు ఇక ఊర్లకు వెళ్ళిపోవడమే అంతా గడిచిపోతుందమ్మా. ఎలా అయినా దసరా అనేసరికి ఒక ప్రత్యేకం కదా అలా గురుగారు. ప్రత్యేకత ఇక ఆ దసరా కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. పిల్లలైతే మరీ వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసము, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పూర్తిగా పొందడం కోసము, ఐహిక భోగ సుఖాలను వీడి అమ్మవారి యొక్క పాద పద్మములే అన్నిటికంటే గొప్పనైనటువంటివని అర్థం చేసుకోవడానికి ఈ దసరా నవరాత్రి ఉత్సవాలను చేసుకుంటామమ్మా. బాగుంది గురువుగారు. ఆహా. దసరా అంటే నిజంగానే మీరు అన్నట్లుగానే ప్రతి ఒక్కళ్ళకి అదొక సరదా పండుగ. అవునమ్మా. ఆ సరదాలో సంతోషాలు, సందళ్ళు అన్ని వెతుక్కోవడానికి ప్రతి చోటకి వెళ్ళి అవునమ్మా. అందరూ కూడా చాలా అందంగా జరుపుకునే పండుగ ఇది. అవునమ్మా. దాని గురించి మీరు ఇంకా అద్భుతంగా వివరించారు. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే.